తెలంగాణ కాంగ్రెస్ లో బీసీ కులగణన చిచ్చు లేపుతుందా అంటే అవుననే చెప్పాలి. అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేపడతామని కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు బీసీ కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోని బీసీలు కూడా అదే రాగం ఆలపిస్తున్నారు. పార్టీలోని సీనియర్లు సైతం బీసీ జనాభా లెక్క తేల్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై పార్టీలో బాగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ కుల గణన చేబడుతామని కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అంతేకాకుండా పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి చాలా సభలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొదట బీసీ కుల గణన చేపట్టి బీసీలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బీసీ కుల గణన చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యమని, ఆ మాటకి కట్టుబడి ఉన్నామంటూ ప్రతిసారి చెప్తూ వస్తున్నారు. చెప్పడమే కాదు, శాసనసభలో తీర్మానం చేసి బీసీ కుల గణనకి 150 కోట్లు నిధులు సైతం కేటాయించారు. దీంతో పార్టీలోని బీసీ నేతలు, బీసీ సంఘాలు, అనుబంధ సంఘాల నాయకులతో ఏకమై పార్టీపై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. మొదట బీసీ కుల గణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని పట్టుబడుతున్నారు. సీనియర్ నేత హనుమంతరావు కూడా మొదట కుల గణన అయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని, లేదంటే ఇంకా బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారు. బీసీ కుల గణన 3 నెలల్లో పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే బీసీల నేతలకు సరైన న్యాయం జరుగుతుందని ఆ నేతలు భావిస్తున్నారు. కులగణన జరిగితేనే బీసీల జనాభా ఎంతుందో తెలుస్తుందని, అప్పుడే జనాభా ప్రాతిపదికన సీట్లు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ అడగడానికి అవకాశం ఉంటుందని పార్టీలోని బీసీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఇతర బీసీ సంఘాలతో పాటు వీరు కూడా పార్టీపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో 34% ఉన్న బీసీల రిజర్వేషన్లను 22% తగ్గించి దాని ప్రకారమే పదవులు కేటాయించారని మండిపడుతున్నారు బీసీ నేతలు. ఉన్న జనాభాలో బీసీలు ఎక్కువ శాతం ఉంటే బీసీలకి తక్కువ రిజర్వేషన్ కల్పించి అన్యాయం చేస్తున్నారని నేతలు వాపోతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బీసీ కులగణన ఎప్పుడు చేబడుతారంటూ ప్రశ్నిస్తోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై మాటల దాడులు చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి బీసీ కుల గణనకి కట్టుబడి ఉన్నాం, రాహుల్ గాంధీ లక్ష్యం బీసీ కుల గణన అని, అందుకే బీసీ కమిషన్ వేసి సభ్యులను నియమించామని చెబుతున్నారు. మరోవైపు జనగణన తర్వాతే బీసీ కుల గణన జరుగుతుందని సీఎల్పీ సమావేశంలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పార్టీలోని బీసీ నేతలు బీసీ కుల గణనపై గట్టిగా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి తమిళనాడుకు బృందాన్ని పంపనుందని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం చేసేందుకు గులాబీ నేతల బృందం సిద్ధమైంది. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు చేయనుంది. తొలుత కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆ రాష్ట్రాల్లో బీసీల కోసం చేపడుతున్న పథకాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయడంతో పాటు అవి అమలు చేసేందుకు సైతం ఒత్తిడి చేయనున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే ఈ రోజుల్లో.